హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ వీడియోలో నోట్‌బుక్ టు ఇంట్రడక్షన్, నోట్‌బుక్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం గదా! సో, ఈరోజు మనం ఏం చేద్దామనంటే దానికి ఎక్స్‌టెన్షన్‌గా మనకి డేటాబ్రిక్స్‌లో కొన్ని మ్యాజిక్ కమాండ్స్ ఉంటాయి. సో, ఆ మ్యాజిక్ కమాండ్స్ గురించి మనము డీటెయిల్‌గా ఈరోజు మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా ఈ మ్యాజిక్ కమాండ్స్ అంటే ఏంటనంటే, ఈ మ్యాజిక్ కమాండ్స్ అంటే ఏం లేదండి. దోస్ దీస్ మ్యాజిక్ కమాండ్స్ ఏంటంటే స్పెషల్ కమాండ్స్ ఇన్ డేటాబ్రిక్స్. అవేంటంటే పర్సెంటైల్‌తో స్టార్ట్ అవుతాయి. ఆ మ్యాజిక్ కమాండ్స్‌ని యూజ్ చేసి మనము లాంగ్వేజెస్‌ని స్విచ్ చేయొచ్చు. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీడియోలో మనకు మాట్లాడుకున్నాం కదా! పైథాన్ నుంచి సీక్వెల్‌కి, సీక్వెల్ నుంచి పైథాన్‌కి గాని, లేకపోతే ఆర్‌కి గాని, స్కాలాకి గాని మారొచ్చు. సో, లాంగ్వేజెస్ అనేటిని స్విచ్ చేయొచ్చు. దానికి మనం వాడుతుంది ఏంటి? పర్సెంటైల్ సీక్వెల్, పర్సెంటైల్ స్కాలా, పర్సెంటైల్ ఆర్. సో, డిఫాల్ట్‌గా పైథాన్ పెట్టినప్పుడు ఇంకొక లాంగ్వేజ్‌కి నువ్వు పోవాలనంటే మ్యాజిక్ కమాండ్ పర్సెంటైల్ వాడతా ఉన్నావు. సో, అట్లనే మనకి ఇంకొన్ని మ్యాజిక్ కమాండ్స్ ఉంటాయి. వాటి గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. సో, యాస్ ఆఫ్ నౌ మ్యాజిక్ కమాండ్స్ అనంటే ఏం లేదు. స్పెషల్ కమాండ్స్ దట్ విల్ బి స్టార్ట్ విత్ పర్సెంటైల్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ మ్యాజిక్ కమాండ్ ఏంటి? లాంగ్వేజ్ రిలేటెడ్ మ్యాజిక్ కమాండ్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. పర్సెంటైల్ పైథాన్. ఒకవేళ నువ్వు సీక్వెల్ నోట్‌బుక్ గనుక క్రియేట్ చేసుంటే, అదే నోట్‌బుక్‌లో నువ్వు పైథాన్‌కి మూవ్ అవ్వాలనుకుంటే జస్ట్ సింపుల్ పర్సెంటైల్ పైథాన్ అనంటే ఆ సెల్‌లో పైథాన్ అయిపోతది. లేదు నువ్వు పైథాన్ యొక్క నోట్‌బుక్ క్రియేట్ చేసినావు, సీక్వెల్‌కి మూవ్ అవ్వాలన్నప్పుడు పర్సెంటైల్ సీక్వెల్ అని పెట్టేస్తే అది సీక్వెల్‌కి కన్వర్ట్ అయిపోతది. సో, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ పర్సెంటైల్ పైథాన్ ఆర్ ఈ పర్సెంటైల్ సీక్వెల్ ఏంటంటే స్విచ్ లాంగ్వేజ్ ఫర్ ఎ సెల్. డిఫాల్ట్‌గా ఒకటే లాంగ్వేజ్ ఉంటది నోట్‌బుక్‌కి. బట్ నీ రిక్వైర్మెంట్ ప్రకారం ఒకవేళ లాంగ్వేజ్‌ని స్విచ్ చేయాలనుకుంటే ఈ కమాండ్ వాడండి. పైథాన్ పర్సెంటైల్ సీక్వెల్, పర్సెంటైల్ స్కాలా, పర్సెంటైల్ ఆర్. సో, ఎగ్జాంపుల్ ఇది చూడండి. సీక్వెల్ గనుక నేను క్రియేట్ చేసిన బై డిఫాల్ట్ నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. దెన్ సీక్వెల్‌లో ఉంది కదా! నేను పైథాన్ రాద్దాం అనుకుంటున్నా కాబట్టి ఆ సెల్ మట్టికి పైథాన్ పర్సెంటైల్ పైథాన్ అని ఇచ్చి ఇది ఇట్లా పెట్టుకుంటా. సో, అదన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి? మల్టీ లాంగ్వేజ్ ఫ్లెక్సిబిలిటీ. ఈవెన్ నీ నోట్‌బుక్ సీక్వెల్ మీద క్రియేట్ అయినప్పటికీ నీకు కావాల్సిన లాంగ్వేజ్‌ను నువ్వు మార్చుకోవచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ మ్యాజిక్ కమాండ్. సో, నెక్స్ట్ వన్ ఏముంటాయి? డాక్యుమెంటేషన్ రిలేటెడ్‌వి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ క్రియేట్ చేసుకొని డీటెయిల్‌గా మన కోడ్ గురించి చెప్పడానికి వేరొక టీమ్‌మేట్స్ వచ్చి ఆ నోట్‌బుక్ చూస్తా ఉంటే ఈ డాక్యుమెంటేషన్ మనం ఏదైతే లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసామో దానివల్ల వాళ్ళకి మనం ఇస్తున్నాం. కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఈ ఎండీ అంటే ఏంటి? మార్క్‌డౌన్ లాంగ్వేజ్. సో, ఇదేంటి దేనికనంటే డాక్యుమెంటేషన్. ఏవైనా కామెంట్స్ పెట్టుకోవడానికి మంచిగా హెడర్ ఫార్మాట్‌లో బోల్డ్ కొన్ని ఇమేజెస్ పెట్టి మంచిగా ప్రాపర్‌గా డాక్యుమెంట్ చేయొచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ది ఫీచర్. సో, ఇక్కడ చూడండి పర్సెంటైల్ ఎండీ ఇక్కడ ప్రతి హెడర్‌కి ఈ సింబల్ వాడుతా ఉంటాం గదా! సో, ఇట్లా మీరు ఒక్కసారి లాస్ట్ వీడియో చూడండి. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదేంటంటే, ఇవి 2 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎఫ్ఎస్ అని గూడా ఉంటది. పర్సెంటైల్ ఎండీ ఎట్లా డాక్యుమెంటేషన్‌కి అంటున్నామో, మార్క్ డౌన్ లాంగ్వేజ్ అని ఎట్లా అంటున్నామో, ఎఫ్ఎస్ అనంటే ఫైల్ సిస్టమ్. సో, ఏదైనా ఫైల్ సిస్టమ్ డేటాబ్రిక్స్ యొక్క ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ యాక్టివిటీ నువ్వు చేద్దామనుకున్నప్పుడు, ఈ పర్సెంటైల్ ఎఫ్ఎస్ వాడుకుంటే మనకి ఆ ఫైల్ సిస్టమ్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేయడం గాని, ఓకే. ఫైల్ సిస్టమ్‌లో మెటా డేటా ఉంటది. బానే ఉంది. లేదా నీకు టెస్టింగ్ కోసం, పీఓసీ కోసం ఒక సింపుల్ 2 జీబీ లెస్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ ఏదైతే క్రియేట్ అవుతదో. బట్ ఈ ఎఫ్ఎస్ మనకి ఏమిస్తదనంటే, నువ్వు ఏదైతే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ మీద ఫైల్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఏం పెర్ఫార్మ్ చేస్తావు? ఫైల్‌ని డిలీట్ చేయడం, ఫైల్‌ని క్రియేట్ చేయడం, ఫైల్‌ని ఒక ప్లేస్‌లో నుంచి ఇంకొక ప్లేస్‌కి మూవ్ చేయడం, నీ డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్‌లో ఉన్న ఫైల్స్ అన్నిటిని లిస్ట్ డౌన్ చేయడం. అలాంటి యాక్టివిటీస్ అన్నీ గూడా ఈ ఎఫ్ఎస్ చేస్తదనమాట. ఫైల్‌ని కాపీ చేయడం, ఫైల్‌ని మూవ్ చేయడం ఒక ప్లేస్‌లో నుంచి ఒక ప్లేస్. రిమెంబర్ ఒక ప్లేస్‌లో నుంచి ఒక ప్లేస్ ఫైల్‌ని కాపీ చేయడం అదంతా జరిగేది డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ మీద మాత్రమే. నాకు డేటా లేక్‌లో ఫైల్ ఉంది. అది తీసుకొచ్చి నేను ఇంకొక డేటా లేక్‌లో పెట్టాలనంటే ఈ ఎఫ్ఎస్ ఫిట్ కాదు. ఈ ఎఫ్ఎస్ అనేది ఓన్లీ డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ మీద వర్క్ అయ్యే ఫంక్షన్ మాత్రమే. సో, అది గుర్తుపెట్టుకోండి. లిస్ట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు బై యూజింగ్ ఎఫ్ఎస్. అది మనం చూద్దాము. షెల్ కమాండ్.
పర్సెంటైల్ ఎస్హెచ్ అని అంటే ఏంటంటే షెల్ కమాండ్. ఈ షెల్ కమాండ్స్ యొక్క యూజ్ ఏంటి, డేటాబ్రిక్స్లో కరెంట్లీ ఏమేం ప్రాసెస్ రన్ అవుతున్నాయి, ఇంటర్నల్గా ఏం జరుగుతూ ఉందని తెలుసుకునేడానికి ఈ షెల్ కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ పిప్ అని అంటే ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి చాలా లైబ్రరీస్ వస్తూ ఉంటాయి, పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి కదా. బట్ ఇన్ కేస్ ఉన్నవి కాకుండా నీకేమన్నా అడిషనల్ కావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక లైబ్రరీ నీ వర్క్ స్పేస్ మీద ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పిప్ పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్, పైథాన్ లైబ్రరీ ఇన్స్టాలర్ అనేది యూజ్ అవుతుంది మనకి. ఏదైనా ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ పర్సెంటైల్ పిప్ దెన్ యువర్ లైబ్రరీ నేమ్ అనేది నువ్వు ప్రొవైడ్ చేస్తే ఆ లైబ్రరీ ఇన్స్టాల్ అయ్యి ఆ లైబ్రరీ యొక్క ఫీచర్స్ అనేవి నీకు అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది, రన్ కమాండ్. ఈ రన్ కమాండ్ దేనికేనంటే ఒక నోట్బుక్లో నుండి ఇంకొక నోట్బుక్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఎందుకు మరి అట్లా, ఆ ఫీచర్ వల్ల యూజ్ ఏంటి, రియల్ టైంలో నువ్వు లాట్ ఆఫ్ డైనమిక్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక ఫంక్షన్, అడిషన్ ఫంక్షన్ ఒకటి ఉంది, అది నేను యూజ్ చేస్తా, నా టీం మెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి వాళ్ళు ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటూ పోవాలా, ప్రతి నోట్బుక్లో లేదు కదా. మాకు ఒక యూటిల్ ఉంటుంది, ఒక కామన్ ఏరియా ఉంటుంది, ఆ కామన్ ఏరియాలో ప్రాజెక్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని డిఫైన్ చేస్తాం. ఆ నోట్బుక్ని, ఆ యూటిల్ని మాకు కావాల్సిన నోట్బుక్స్లో జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే, ఆ నోట్బుక్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాని ఫీచర్స్ అన్నీ మా దగ్గరికి వస్తాయి. సో అట్లా ఒక నోట్బుక్ని ఇంకొక నోట్బుక్ ఎందుకు డైనమిక్, టు మేక్ ఇట్ డైనమిక్, ప్రతి ఒక్కరు ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటా పోతే అప్పుడు ఎంత కోడ్ అవుతుంది. సో అందుకని ఫంక్షన్స్ అన్నీ ఒక దగ్గర పెడతాం. సో అందరూ అదే నోట్బుక్ వాడుకోవాలి. సో ఆ నోట్బుక్ వాడుకోవాలని అంటే దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తావు ఇప్పుడు నా నోట్బుక్లో అని అంటే ఈ పర్సెంటైల్ రన్ యూజ్ చేసి నా నోట్బుక్లో ఆ ఫంక్షన్స్ రిలేటెడ్ నోట్బుక్ని మనం రన్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని అవుట్పుట్ అంతా మనకి అవైలబుల్లో ఉంటుంది. అది కూడా మనం చూద్దాం. సో ఇది మనం ఒక్కసారి రియల్ టైంలో కూడా చూసి మనకి కొంచెం అర్థమయ్యేటట్టు చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక నోట్బుక్ ఆల్రెడీ మీకు క్రియేట్ చేసి పెట్టాను, చూద్దాం. ఈ నోట్బుక్ ఒక్కసారి చూస్తే మనకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను మనకు కావాల్సిన మ్యాజిక్ కమాండ్స్ అన్ని మార్క్డౌన్లో పెట్టేసిన. సో మార్క్డౌన్ అంటే ఏం లేదు, జస్ట్ ఎండి, పర్సెంటైల్ ఎండి మార్క్డౌన్. నాకు కావాల్సిన హెడరు, నాకు కావాల్సిన వేలో ఏదో సింపుల్ స్టైల్లో మీకు కావాల్సిన విధంగా ఇది మార్చుకోవచ్చు. హెడర్స్ పెట్టి మంచిగా నీట్గా బుల్లెట్ పాయింట్స్, ఇమేజెస్ పెట్టి, లింక్స్ పెట్టి అట్లా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఫర్ టైం బీయింగ్ ఇట్ ఈస్ సఫిషియంట్. నా రిక్వైర్మెంట్కి ఇట్లా ఉంటే ఓకే. సో ఎండి ఏం లేదు, జస్ట్ డాక్యుమెంటేషన్ పర్పస్. ఇప్పుడు ఎవరైనా ఇది నోట్బుక్ ఓపెన్ చేసినారు అనుకోండి, ఏమని అర్థమవుతుందో, ఓకే ఈ అబ్బాయి మ్యాజిక్ కమాండ్స్ గురించి నోట్బుక్ క్రియేట్ చేసినాడు. దీంట్లో ఎండి అంటే ఏంటి, మార్క్డౌన్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పస్ అంట. ఎఫ్ఎస్ అంటే ఏంటి, ఇది చదివి వాళ్ళకి అర్థమవుతుంది. సో అదే ఎండి యొక్క యూజ్ అనమాట. అదే ఈ ఎండి యొక్క యూజ్. ఈ చూడగానే వాళ్ళకి మ్యాజిక్ కమాండ్స్ అని ఎట్లయితే అర్థమవుతుందో, మీరు కూడా మీ యొక్క నోట్బుక్కి ఇట్లా డాక్యుమెంటేషన్ బై యూజింగ్ పర్సెంటైల్ ఎండి పెడితే మిగతా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ మీ నోట్బుక్ కూడా మంచిగా ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇది కూడా చూసినాము, స్విచ్ ఎట్లా చేయాలో కూడా మనం ఆల్రెడీ చూసినాము. సో స్విచ్ చేయడం ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను పైథాన్లో క్రియేట్ చేసిన నోట్బుక్ మన లాస్ట్ క్లాస్లో. నేను సీక్వెల్కి పోవాలనంటే ఏంటి, జస్ట్ పర్సెంటైల్ సీక్వెల్. లేదు నేను పర్సెంటైల్ స్కాలాకి వెళ్ళిపోతా, నువ్వు పైథాన్లో చేసినావు నాకు వద్దు స్కాలా, సింపుల్ అంతే. నీకు కావాల్సిన, ఇప్పుడు చూడండి ఇక్కడ మారిపోయింది. సో ఇది కూడా ఒక్కసారి మనం రన్ చేస్తే ఇది సీక్వెల్, ఇది వచ్చేసరికి పైథాన్. ఎందుకు, డిఫాల్ట్ లాంగ్వేజ్ మనం ఏం చేంజ్ చేయలేదు కదా ఈ పర్టికులర్ ప్రింట్ అనేది. సో అదేమవుతుంది, పైథాన్ కిందకి వచ్చింది. ఇక్కడ నేను ఎక్స్ప్లిసిట్గా సీక్వెల్ పెట్టిన, ఎక్స్ప్లిసిట్గా ఇక్కడ నేను పైథాన్ పెట్టిన. ఇక్కడ నా డిఫాల్ట్ లాంగ్వేజ్ అప్లై అయింది. ఇక్కడ నేను ఏదైతే ఫోర్స్ఫుల్గా పెడుతున్నానో ఆ సెల్కి ఆ ఫోర్స్ఫుల్గా పెట్టింది మాత్రమే అప్లై అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఫోర్స్ఫుల్గా స్కాలా అన్నా కాబట్టి ఈ సెల్ స్కాలా రిలేటెడ్, దీనిపైన వచ్చేసరికి ఫోర్స్ఫుల్గా సీక్వెల్ అన్నాను కాబట్టి సీక్వెల్. అండ్ ఇక్కడ నేను ఏం పెట్టలేదు, ఏం పెట్టకపోయినా మరి పైథాన్ ఎట్లా వస్తుందని అంటే, నేను క్రియేట్ చేసింది బై డిఫాల్ట్గా పైథాన్ అప్లై చేయమని చెప్తున్నా అన్ని సెల్స్కి, అంటిల్ అన్లెస్ నేను ఫోర్స్ఫుల్గా చేంజ్ చేసే అంతవరకు ఇదే అప్లై అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ మనం చూసినాము. నెక్స్ట్ చూద్దాం. సో ఎఫ్ఎస్ గురించి కొంచెం చూద్దాం. ఎఫ్ఎస్ గురించి ఇప్పుడు ఇక్కడ నేను కొత్త సెల్ క్రియేట్ చేసి, సింపుల్ ఏం లేదు, మనం పైన డాక్యుమెంటేషన్లో ఏమంటున్నా, పర్సెంటైల్ అయిన సింబల్ వాడి పర్సెంటైల్ ఎఫ్ఎస్, ఓకే, జస్ట్ లిస్ట్ అని పెడదాం.
సో ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆన్ ది ఆల్ ది డిబిఎఫ్ఎస్ రిలేటెడ్ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో లిస్ట్ డౌన్ చేస్తుంది అనమాట. ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ లిస్ట్ డౌన్ చేస్తారు. చూద్దాం. పర్సెంటైల్ ఎఫ్ఎస్ ఎల్ఎస్ అని అంటే లిస్ట్. చూడండి అది టేబుల్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఏదో డేటా సెట్ ఉన్నట్టుంది, ఇది ఒక్కసారి చూద్దాం దీంట్లో ఏమన్నా డేటా ఉందా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పాత్లో నుండి లిస్ట్ చేయమని చెప్తున్నా. సో ఎల్ఎస్ అని అంటే రూట్ కి మ్యాప్ అయ్యి ఉంది, డేటాబ్రిక్స్ యొక్క ఫైల్ సిస్టమ్ కి మ్యాప్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ లో 4 ఫోల్డర్లు ఉన్నాయి. నేను ఆ 4th ఫోల్డర్ లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్నవి లిస్ట్ డౌన్ చేయమన్నా. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కటి డేటా సెట్ లోపల ఉన్నవి మాత్రమే లిస్ట్ డౌన్ చేసింది. సో ఇట్లా మార్చుకోవచ్చు. నాకు కావాల్సిన ఫోల్డరా లోకి వెళ్ళి ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి వెళ్ళి దాంట్లో ఏముందో కూడా లిస్ట్ డౌన్ చేస్తా. సో అదంతా మీ పాత్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను డేటాబ్రేస్కి ఏం చెప్తా ఉన్నా, దీని లోపల ఉన్నది లిస్ట్ డౌన్ చెయ్యి అని చెప్తా ఉన్నా. నువ్వు పాత్ చేంజ్ చేస్తే ఆ పాత్ లోపల ఏముందో దాన్ని లిస్ట్ డౌన్ చేస్తుంది. సో అట్లా అనమాట. సో ఎఫ్ఎస్ అంటే ఏం లేదు, ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ యాక్టివిటీ. లిస్ట్ డౌన్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న ఫైల్ని నేను ఇక్కడికి ఈ పర్టికులర్ ఫోల్డర్కి కాపీ చేద్దాం అనుకున్నా, లేకపోతే మూవ్ చేద్దాం అనుకున్నా, లేదా డిలీట్ చేద్దాం అనుకున్నా చేయొచ్చు బై యూజింగ్ ఎఫ్ఎస్. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన కాపీ కానీ మూవ్ కానీ దాని సింటాక్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏముంది, షెల్ కమాండ్. సో ఈ షెల్ కమాండ్స్ దేనికి అని అంటే ఇప్పుడు కరెంట్లీ డేటాబ్రిక్స్లో ఏం ప్రాసెస్ రన్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే, సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే. సో దానికి మనం ఏం వాడతాము, డాక్యుమెంటేషన్లో ఏముంది పైన పర్సెంటైల్ ఎస్హెచ్ దెన్ ఏమంటాము, ప్రాసెసెస్ ఏమేమి రన్ అవుతున్నాయో నాకు కావాలి. సో జస్ట్ పిఎస్ అని ఇచ్చిన చూద్దాం. సో ఈ కోడ్ దేని మీద రన్ అవుతుంది అని అంటే ఓన్లీ డ్రైవర్ మీద మాత్రమే రన్ అవుతుంది అనంట. షెల్ రిలేటెడ్ కమాండ్స్ వర్క్స్ ఆన్ ఓన్లీ ఆన్ డ్రైవర్. సో అది రన్ అయ్యే లోపు మనం ఇంకొక ఫంక్షన్ కూడా చూద్దాము. నెక్స్ట్ ఏంటి, పిప్. ఈ పిప్ అంటే ఏంటి చూడండి, సంథింగ్ ఏదో ఇంటర్నల్ మెటాడేటా నాకు వచ్చింది. సో ఇదన్నమాట. సో ప్రాసెసర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఇంకా చాలా కమాండ్స్ ఉంటాయి అండర్ షెల్, అవి మీరు వాడుకొని తెలుసుకోవచ్చు. నాకు అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డెమోలో అవసరం లేదు కాబట్టి ఐ కెన్ ఇగ్నోర్. బట్ నాకు తెలుసు షెల్ కమాండ్స్ ఎట్లా రన్ చేయాలని తెలిసి ఉంటే సరిపోతుంది. ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ ఒకటి నేను ఇక్కడ కాల్ చేస్తే దాని రిలేటెడ్ యాక్టివిటీ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది నాకు తెలుసు కాబట్టి ఐ విల్ ఇగ్నోర్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, పిప్ అని అంట. ఈ పిప్ అనేది ఏంటి, లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఏం లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, పైథాన్ యొక్క లైబ్రరీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రీక్వెంట్గా నేను ఇన్స్టాల్ చేసేది ఏంటంటే జస్ట్ ఇన్స్టాల్ ఫేకర్ ఒకసారి రన్ చేద్దాం. సో ఈ ఫేకర్ అనేది ఏంటంటే ఏదైనా ఒక పైథాన్ అప్లికేషన్ని నువ్వు టెస్ట్ చేయడానికి ఒక డమ్మీ డేటాని క్రియేట్ చేసి ఆ డమ్మీ డేటాని యూజ్ చేసి మనము మన అప్లికేషన్ని డీటెయిల్గా టెస్ట్ చేసుకోవడానికి ఈ ఫేకర్ అనే లైబ్రరీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ హెల్ప్ అస్ టు క్రియేట్ ది డమ్మీ డేటా ఇన్ ఆర్డర్ టు టెస్ట్ అవర్ పైథాన్ అప్లికేషన్. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ అని కొట్టంగానే చూడండి ఇది ఇన్స్టాల్ అవుతుంది. కలెక్టింగ్ ఫేక్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇన్స్టాలింగ్ ది ప్యాకేజ్. ఇన్స్టాలేషన్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్. సో ఇది అప్లై అవ్వడానికి నా క్లస్టర్ని రీస్టార్ట్ చేయమని అంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఇన్స్టాలేషన్ గురించి మీకు తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, పిప్ మీ ఇన్స్టాల్ చేయడానికి కదా ఇన్స్టాల్ అనే కీవర్డ్ వాడినాను. ఏం లైబ్రరీ ఇన్స్టాల్ చేస్తావు సో అది నువ్వు స్పెసిఫై చేయాలి. సో అదనమాట. సో దీనివల్ల ఇప్పుడు నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఫేకర్ లైబ్రరీలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇప్పుడు నాకు అవైలబుల్లోకి వచ్చినాయి. సో అదనమాట. సో నెక్స్ట్ ఏంటి, పర్సెంటైల్ రన్. ఈ పర్సెంటైల్ రన్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఒక నోట్బుక్ని ఇక్కడ రన్ చేయడానికి. ఈ రన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటో కూడా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అండ్ ఒక ఫంక్షన్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నాదంతా డెవ్ కదా, ఇది నా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వేరియబుల్స్ అనుకుందాం. ఇక్కడ ఒకటే వేరియబుల్ పెట్టాను ఫర్ టైం సేవ్ చేయడానికి. బట్ ఇంటెన్షన్ ఏంటి, ఈ నోట్బుక్లో నాకు కావాల్సిన వేరియబుల్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఏం వేరియబుల్స్ అన్ని కాదు, ప్రాజెక్ట్కి కామన్ అయ్యే వేరియబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ప్రాజెక్ట్కి కామన్ అయ్యే ఫంక్షన్ కూడా నేను ఒకటి డిఫైన్ చేశాను. సింపుల్ ఫంక్షన్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. పైథాన్ వర్షన్ ఏంటని ప్రింట్ చేస్తుంది, కరెంట్ డేటాబ్రిక్స్ వర్షన్ ఏంటనేది ప్రింట్ చేస్తుంది, అంతే ఈ ఫంక్షన్. సో ఇప్పుడు
ఈ నోట్‌బుక్‌కి ఏం లింక్ ఏం లేదు గదా! సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ నేనిప్పుడు ఏమంటా ఈఎన్‌వి అని అంటా. చూద్దాం. ఈఎన్‌వి. ఈఎన్‌వి అంటే ఏంటి? ఇక్కడ ఈ నోట్‌బుక్‌లో ఏముంది? ఈఎన్‌వి ఈస్ నథింగ్ బట్ నీ ఎన్విరాన్మెంట్ యొక్క నేమ్‌ని క్యాప్చర్ చేసే వేరియబుల్. నేనిప్పుడు ఇక్కడ ఈఎన్‌వి అని అంటే ఏమొస్తది? దానికి అర్థమవ్వదు. ఈ నోట్‌బుక్‌లో ఈఎన్‌వి ఎక్కడ నేను డిఫైన్ చేయలా. ఏమవుతది? ఎర్రర్ అవుట్ అయిపోతది. ఈఎన్‌వి నువ్వు డిఫైన్ చేయలేదు బాస్ అని చెప్తది. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. బట్ వాల్యూ ఏమన్నా వచ్చిందా చూద్దాం. చూడండి. ఎర్రర్ అవుట్ అయింది. ఎందుకు? ఇది వేరే విధంగా అర్థం చేసుకుంది. ఏది? ఇప్పుడు నేను ఇచ్చిన ఈఎన్‌వి ఎగ్జిక్యూట్ అయినప్పటికీ ఇది డేటాబ్రిక్స్ యొక్క ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిందనమాట. యూజువల్‌గా ఇదే ఇష్యూ. యూజువల్‌గా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు గ్లోబల్ అనంటే డేటాబ్రిక్స్ యొక్క రిజర్వ్డ్ కీవర్డ్స్‌ని వాడుకోవద్దు. దానివల్ల ఇప్పుడు వాడుకుంటే నాకొచ్చిన ఇష్యూనే వస్తది. సో, ఎన్విరాన్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ నేమ్ అని ఇట్లా ఇద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కాల్ చేస్తా. ఎందుకంటే ఇది డేటాబ్రిక్స్ రిజర్వ్డ్ కీవర్డ్ అనుకుంటా. సో, ఇది ఇప్పుడు రన్ చేస్తే చూద్దాం. అందుకే వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు ఒక రూల్ ఉంటది. ఏంటి? ఆల్రెడీ డేటాబ్రిక్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ రిజర్వ్డ్ కీవర్డ్‌ని నువ్వు వాడితే ఏమవుతది? ఇట్లాంటి ఇష్యూ వస్తది. అట్లా కాకుండా సమ్ రాండమ్ నేమ్ ఒకటి మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు నేమ్ ఇచ్చుకోండి. సో, ఇప్పుడు చూడండి నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇప్పుడు నాకు ఈ ఎన్విరాన్మెంట్ యొక్క నేమ్ గావాలి. ఈ నోట్‌బుక్‌లోనే గావాలి. అప్పుడు నేనేం జేయాలి? ఇప్పుడు నేనేం జేస్తా అంటే ఇదే సెల్ పైన పర్సంటైల్ రన్ ఈ నోట్‌బుక్‌ని రన్ జేయాలి. ఆ నోట్‌బుక్‌ని రన్ జేయాలనంటే నాకు పాత్ గావాలి. సో, ఆ పాత్ ఎక్కడుంది? సో, ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఇది గదా! ఈ నోట్‌బుక్‌ని రన్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం జేస్తా దీని మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ పాత్ నాకు గావాలి. కాపీ చేసుకుంటా. ఇప్పుడు నా నోట్‌బుక్‌కెళ్ళి పర్సంటైల్ రన్ కింద జస్ట్ ఆ పాత్ ఇచ్చేస్తా. ఇచ్చేసిన. సో, ఒక్కసారి రన్ చేద్దాం. ఇక్కడ కొంచెం తేడా ఉంది. నా నోట్‌బుక్ నేము చూస్తే స్పేసెస్ ఉన్నాయి. సో, బై డిఫాల్ట్‌గా ఇది రన్ అవ్వదు. సో, దీన్నేం చేద్దామంటే ఒక డేటాబ్రిక్స్‌కి అర్థమయ్యే విధంగా డబుల్ కోట్స్‌లో పెట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి గాబట్టి ఇట్లా ఇస్తే తీసుకోదది. యాహ్! ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేయడం వల్ల ఏమైతుందంటే ఈ నోట్‌బుక్ ఎగ్జిక్యూట్ అయిపోతది. ఈ నోట్‌బుక్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఈ నోట్‌బుక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చే అవుట్‌పుట్ ఏముంటది? ఈ ఎన్విరాన్మెంట్ నేమ్ అనే వేరియబుల్‌లో డెవ్ అనేది పడతది. అండ్ ఆ ఫంక్షన్ గూడా అవైలబుల్‌లోకి వచ్చేస్తది. ఇప్పుడు చూద్దాం ఇది రన్ చేస్తే నాకేమొస్తది? డెవ్ అని వస్తది. ఎందుకు? ఈ నోట్‌బుక్‌లో దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్ నేమ్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఇంతకుముందు లేకుండే. ఇప్పుడొచ్చింది. ఎందుకు? ఇది నేను పర్సంటైల్ రన్ యూజ్ చేసి దీని కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేశా. దీని కోడ్ లోపట ఏముంది? ఎన్విరాన్మెంట్ నేమ్ అనే వేరియబుల్‌లో డెవ్ అని ఉంది కాబట్టి అది ఈ నోట్‌బుక్ ఫీడ్ చేసుకోగలిగింది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఫంక్షన్ గూడా చూద్దాము. ఆ ఫంక్షన్ గూడా ఇప్పుడు మనకి అవైలబుల్‌లోకి వచ్చింది గదా! సో, నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా. ప్రింట్ అండర్‌స్కోర్ ఇక్కడ చూడండి అది ఆల్రెడీ సజెషన్ ఇస్తుంది. ఎందుకనంటే దాని అవుట్‌పుట్ ఈ నోట్‌బుక్ వచ్చింది. ఇదే ఫంక్షన్ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టినా. ప్రింట్ ఇన్ఫో ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫో కావాలి. జస్ట్ పైథాన్ యొక్క వెర్షన్ అండ్ ఇంకొకటి ఏంటి డేటాబ్రిక్స్ యొక్క రన్ టైమ్ వెర్షన్ ఇస్తది. సో, ఇదండి మంచి ఇది ఇప్పుడు చూడండి ఇది అవైలబుల్‌లోకి వచ్చింది. సో, పర్సంటైల్ రన్ డైలీ లైఫ్‌లో మనం వాడతాము. ఈవెన్ పీఓసీ చేసేటప్పుడు ఫైల్ సిస్టమ్ డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ కూడా మనం వాడుతా ఉంటాం. యూజువల్‌గా అయితే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్‌లో మన ప్రాజెక్ట్ యొక్క డేటాని పెట్టం. ఎందుకనంటే మన ప్రాజెక్ట్ యొక్క డేటా ఈబీస్‌లలో ఉంటది. ఈ డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ ఏంటంటే డేటాబ్రిక్స్ యొక్క మెటా డేటా స్టోర్ చేసుకోవడానికి క్రియేట్ అయిన ఒక స్టోరేజ్ అకౌంట్. ఆ స్టోరేజ్ అకౌంట్‌లో నువ్వు తీసుకొచ్చి నీ ప్రాజెక్ట్ డేటా పెడతావు అనంటే అది సపోర్ట్ ఇవ్వదు. బట్ ఎప్పుడన్నా ఏదో చిన్న పీఓసీ చేసుకుంటా మళ్ళా కొత్త స్టోరేజ్ అకౌంట్ ఎందుకు జస్ట్ ఐడియాని చెక్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ ఫైల్ సిస్టమ్‌ని వాడుకోవచ్చు. ఏ ఫైల్ సిస్టమ్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్‌గా దాని మెటా డేటా క్యాప్చర్ చేసుకోవడానికి ఒక ఫైల్ సిస్టమ్ జస్ట్ లైక్ డేటా లేక్ ఒకటి క్రియేట్ అవుతదనమాట. సో, ఇక్కడ ఇట్లా క్రియేట్ అవుతది. ఈ క్రియేట్ చేసింది మీరు వాడుకోవడానికి కాదు. డేటాబ్రిక్సే వాడుకుంటది. దాని దగ్గర ఎన్ని నోట్‌బుక్స్ ఉన్నాయి. ఆ నోట్‌బుక్స్ యొక్క మెటా డేటా అంతా అది క్యాప్చర్ చేసుకుంటది. బట్
ఎప్పుడైనా ఒక చిన్న ఐడియాని టెస్ట్ చేసుకోవడానికి ఒక 2 జీబీ డేటా ఆర్ 1 జీబీ డేటా ఒక సింపుల్ CSV ఫైల్‌ని లోడ్ చేసుకొని నా ఐడియాని టెస్ట్ చేసుకుందాం అన్నప్పుడు ఇది వాడుకోవచ్చు. బట్ రెగ్యులర్‌గా వాడొద్దు. అది నా సజెషన్. సో థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.